గోదావరి డెల్టాకు ఎప్పుడూ జరగని నష్టం జగన్ అరాచక పాలనలో జరిగిందని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడలో 8,93,00,000 రూపాయలతో నిర్మిస్తున్న గోదావరి ఏటిగట్టు పనులకు మంత్రి నిమ్మల శంకుస్థాపన చేశారు. వరదలకు గోదావరి ఏటిగట్టుకు గండి పడకుండా పరివాహక గ్రామాల ప్రజలే కాపాడుకున్నారని అన్నారు. గోదావరి డెల్టా ముంపు, ఇరిగేషన్ సమస్యలు పరిష్కరించడానికి లైడార్ సర్వే కోసం 13.4 కోట్ల రూపాయలు మంజూరు చేశామన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీరు అందించి సస్యశ్యామలం చేయాలనేదే సీఎం చంద్రబాబు ఆశయమని ఆయన వెల్లడించారు. ఈవేళ 20 కిలోమీటర్ల పైబడి మన పాలకొల్లు నియోజకవర్గానికి, మన యలమంచిలి మండలానికి గోదావరి ఉంది. ఎక్కడ ఏ ఏటిగట్టుకి గండి పడినా కూడా అటు ఆచంట, ఇటు పాలకొల్లు, అటు నరసాపురం ఇవన్నీ కూడా అతలాకుతలం అయిపోయి పెద్ద ఎత్తున ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగేటువంటి పరిస్థితి, ప్రమాదం మనందరికి ఉన్నటువంటి పరిస్థితి. ఆ రోజు 14, 19 నేను మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రోజు 6 కోట్ల రూపాయలతోటి బూరుగుపల్లి గ్రామంలో ప్రమాదభరితంగా ఉంటే ఆ రోజు నేను ఏటుగొట్టు గ్రోయిన్స్ పనులు నేను ఆ రోజు చేశాను. మళ్ళీ ఈరోజు 24లో మీ ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చాక మొన్ననే 8 కోట్ల రూపాయలు పెట్టి కంచు స్తంభపాలెం నుంచి అబ్బిరాజపాలెం వరకు, మళ్ళీ అబ్బిరాజపాలెం నుండి గంగడపాలెం, లక్ష్మీపాలెం, యలమంచిలంక, యలమంచిలి, చించినాడ, బాడవ, ఏనువాళ్ళంక వరకు మళ్ళీ 9 కోట్ల రూపాయలు.